ఎక్కడ చూసినా కూడా మా ఇంటి బంగారం మూవీలో సమంత గారు కట్టుకున్న శారీస్ గురించి. బట్ ఆ మూవీలో ఒక మంచి మెసేజ్ ఉంది. అదే ప్రతి మనిషికి ఒక స్పెషల్ టాలెంట్ ఉంటుంది. ఒక కొత్త కోడలు ఒక కొత్త ఇంటికి వచ్చాక ప్రతి విషయంలో కంపేర్ చేస్తూ ఉంటారు. బట్ అందరూ ఒకేలాగా ఉండరు. ఒక్కొక్కరికి ఒక్కో క్వాలిటీ ఉంటుంది. అదే వాళ్ళ స్పెషల్ స్ట్రెంగ్త్. ఎవ్రీ ఉమెన్ హ్యాస్ దేర్ ఓన్ స్ట్రెంగ్త్. సరే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ 30 డేస్ పెయింటింగ్ సిరీస్లో డే 9. ఈరోజు మనం కలర్ ఫిల్లింగ్ నేర్చుకుందాం. నేను వీడియోలో చూపిస్తున్నట్టు ప్రతి షేప్ని 4 టైమ్స్ డ్రా చేసేసుకోండి. ఒక్కో షేప్లో డిఫరెంట్ కలర్స్ని ఒకే యాంగిల్లో ఫిల్ చేస్తూ వెళ్ళండి. ఆ షేప్ నుంచి కలర్ అస్సలు బయటికి రాకుండా షేప్ లోపలి వేయడానికి ట్రై చేయండి. ఇలా ట్రై చేయడం వల్ల ఫ్యూచర్లో మీరు వేసే పెయింటింగ్కి ఇది చాలా యూజ్ అవుతుంది ఈ ప్రాక్టీస్. అండ్ అన్ని షేప్స్ కలర్స్తో ఫిల్ చేశాక అవుట్లైన్ కూడా వేయండి. బిఫోర్ క్లాసెస్లో లైన్స్ అవి నేర్చుకున్నాం కదా, ఇంకా ఫ్యూచర్ పెయింటింగ్స్లో కూడా మనం అవుట్లైన్స్ వేస్తాం కాబట్టి ఈ షేప్స్ని ఫిల్ చేశాక మీరు అవుట్లైన్స్ కూడా వేయండి. ఇలా డిఫరెంట్ కలర్స్ యూస్ చేయడం వల్ల మీకు పెయింట్ చేయడానికి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. మనం ఇప్పుడు ఈరోజు జస్ట్ ఫిల్లింగ్ మాత్రమే నేర్చుకుంటున్నాం, ఇంకా షేడింగ్ నేర్చుకోలేదు. అందుకే నేను ఓన్లీ కలర్తోనే ఫిల్ చేస్తున్నాను. షేడింగ్ నేర్చుకునేటప్పుడు వైట్ బిఫోర్ వేసి కలర్ వేస్తాం అనమాట. నేను ఈ కలర్ ఫిల్లింగ్ కోసం ఫ్లాట్ బ్రష్ 4 నెంబర్ యూస్ చేశాను. మీరు కూడా కలర్ ఫిల్లింగ్ ప్రాక్టీస్ చేసి రెడీగా ఉండండి. రేపు ఇంకో మంచి క్లాస్తో కలుద్దాం. బాయ్.